హలో హాయ్ అండి. ఈరోజు చపాతీ అండ్ క్యాబేజ్ కర్రీ చేద్దాం. కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఆనియన్స్, టొమాటోస్, రెడ్ చిల్లీ పౌడర్, ఆయిల్ అండ్ సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న క్యాబేజ్. ఇప్పుడు తయారీ విధానం చేద్దాం. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అయిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని మగ్గనివ్వాలి ఆయిల్లో మెత్తగా. బాగా మగ్గించుకొని ఆనియన్స్ మగ్గనివ్వాలి అండి ఆనియన్స్ని. దాని తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసుకొని టమాటాలని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఆయిల్లో. ఎంత బాగా ఉడికితే టొమాటోస్ అంత టేస్ట్గా వస్తుంది మా క్యాబేజ్ ఫ్రై. 5 minutes కుక్ చేసుకోవాలి ఆయిల్లోనే. కుక్ చేసుకున్న తర్వాత మేము కట్ చేసుకున్న పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకోవాలి. క్యాబేజ్ని వేసుకొని అంతా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఆనియన్స్, టమాటోస్ అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆయిల్ని కుక్ చేసుకోవాలి 10 minutes. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి 5 minutes. 5 minutes తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది అది. ఎందుకంటే మేము నీళ్ళు వేయలేదు కదా, ఆయిల్లోనే కుక్ చేసుకుంటున్నాం. దాని తర్వాత ఉప్పు వేసుకోవాలి, కారం ఇంకా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మంటని మీడియంలోనే పెట్టండి. దాని తర్వాత 10 minutes తర్వాత తీసేసి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసుకోవాలి క్యాబేజ్ అయిందో లేదో. ఆయిల్లోనే మగ్గిపోతే పర్వాలేదు. కావాలంటే మేము 1 glass నీళ్ళు కూడా వేసుకోవచ్చు. దీంట్లో వాటర్ కూడా వేసుకోవచ్చు. వాటర్ వేసుకుంటే ఇంకా మెత్తగా అయిపోతుంది క్యాబేజ్. ఇది మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి పిల్లలందరూ. నా పిల్లలు, మా ఆయన క్యాబేజ్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. ఇది క్యాబేజ్ ఫ్రై తీసుకొని ప్రతిరోజు 10 minutes తర్వాత తీసేసి మూత తీసేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నీళ్ళంతా ఇది ఇంగిపోయిన తర్వాత మా క్యాబేజ్ రెడీ అయిపోతుంది. ఒక 5 minutes కుక్ అయిన తర్వాత తీసేసుకోవాలి అండి. మా క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. దాని తర్వాత చపాతీ చేసుకుందాం. చపాతీలో క్యాబేజ్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. మా ఇంట్లో డైలీ మేము నైట్ పూట చపాతీనే తింటాము. డైలీ ఒక వెజిటేబుల్స్, ఏదో బీట్రూట్ అయినా ఏదో ఒకటి వెజిటేబుల్ డైలీ తినాలండి. వెజిటేబుల్స్ తింటే హెల్త్కి చాలా మంచిదండి. మా చపాతీ రెడీ అయిపోయింది.
మా డిన్నర్ అండి ఈరోజు చపాతీ ఇంకా క్యాబేజ్ ఫ్రై. టిఫిన్లో కూడా చేస్తానండి, టిఫిన్లో చేస్తాను, నైట్ పూట చేసుకుంటామండి మేము. మా హెల్దీ ఇంకా టేస్టీ చపాతీ అండ్ క్యాబేజ్ ఫ్రై రెడీ అండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. ఇంకా కామెంట్ చేయండి ఎలా ఉందో నా రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్.